గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో, లాస్ట్ క్లాసెస్‌లో మనం క్లియర్‌గా డిస్కస్ చేసాము. సర్వీస్ ఓరియెంటెడ్ ప్రాబ్లమ్ ఎలా చేయాలి అనేసి. టుడే నుంచి మనకి టాలీ ప్రైమ్ 6.0లో ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్ ఎలా చేయాలి? ఓకే. ఇన్వెంటరీ అంటే ఏంటి అసలు అని చూసుకుంటే, ఇన్వెంటరీ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్. పర్టిక్యులర్‌గా వన్ టైప్ ఆఫ్ బిజినెస్ మనం పెట్టుకుంటాము. ఆ టైప్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించి మనం మార్కెట్‌లో ఐటెమ్స్‌ని సేల్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఇన్వెంటరీలో మీరు పర్టిక్యులర్‌గా మొబైల్ షాప్ గానీ, బట్టల షాప్ కానీ, మెడికల్ స్టోర్ గానీ, ఓకే. కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ కానీ, ఇలా మీరు హైదరాబాద్‌కో, బెంగుళూరుకో వెళ్లి పర్చేజ్ చేసి, వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మీరు సేల్ చేస్తారు. ఎలా చెప్పొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్ షాప్ అనుకోండి. మీరు నేటివ్ వచ్చేసి కడప. మీరు హైదరాబాద్‌కో, బెంగుళూరుకో వెళ్లి ఒక 100 మొబైల్స్ ఒక్కొక్క మొబైల్ 10,000తో పర్చేజ్ చేస్తారు. వివో, ఓప్పో, నోకియా అవి. మీరు లోకల్‌గా ఏం జేస్తారు? ఆ మొబైల్‌ని 20,000కి సేల్ జేసుకుంటారు. అక్కడేమో 10,000కి పర్చేజ్ చేశారు. ఇక్కడేమో మీరు 20,000కి సేల్ జేస్తున్నారు. సో, ఫైనల్‌గా అంటే ఇన్వర్డ్స్ అంటే పర్చేజెస్, అవుట్‌వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ మన దగ్గర క్లోజింగ్ బ్యాలన్స్ ఎంత ఉంది అనేది ఐడెంటిఫై చేస్తాం. సర్వీస్‌లో అయితే మనకి ప్రాఫిట్ తక్కువగా ఉంటుంది. ఇన్వెంటరీలో ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో, ఇక్కడ ఫైనల్‌గా మనం ఏం చూస్తామంటే, పర్చేజ్‌లో గాని, సేల్స్‌లో గాని ఫార్మాట్ మారిపోతుంది. పర్చేజ్‌లో గాని, సేల్స్‌లో గాని ఫార్మాట్ అనేది మారుతుంది. ఓకే. ఎలా చేయాలి? దీంట్లో క్వాంటిటీ, రేట్, అమౌంట్ ఒస్తుంది. ఓకే. సర్వీస్‌లో అయితే డెబిట్, క్రెడిట్ ఒస్తుంది. ఇక్కడ క్వాంటిటీ, రేట్, అమౌంట్ ఒస్తుంది. ఓకే. చూద్దాం. సర్వీస్ అంటే నార్మల్ ప్రాఫిట్ తక్కువగా ఉంటుంది. ఇన్వెంటరీలో బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది. అది మీరు గమనిస్తారు. యాహ్! సో, టాలీ ప్రైమ్ 6.0 ఓపెన్ చేస్తున్నాను. చూడండి. టాలీ ప్రైమ్ 6.0 ఓపెన్ చేస్తున్నానండి. న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ న్యూ కంపెనీ. యాహ్! సో, ఆర్‌కే మొబైల్ స్టోర్. ఎంటర్ ఇవ్వకుండా కంట్రోల్ ఏ డైరెక్ట్‌గా సేవ్ అవుతుంది. యాహ్! మెయింటైన్ అకౌంట్స్ ఆప్షన్ ఎసి పెట్టండి. బిల్ వైస్ నో పెట్టండి. ఇంకా ఈ రోజు నుంచి ఇన్వెంటరీ అనే ఆప్షన్స్ కంపల్సరీగా యెస్‌లో ఉండాలి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. ఈ 2 ఆప్షన్స్ కూడా కంపల్సరీ యెస్‌లో ఉండాలి. రిమైనింగ్ అవసరం లేదు. బట్ నిన్న సర్వీస్ వరకు మీరు ఫస్ట్ ఆప్షన్ మాత్రమే యేసి పెట్టేవాళ్ళు. ఈ రోజు నుంచి ఇన్వెంటరీ ఆప్షన్స్ కూడా యేసి పెట్టాలి. ఉంటున్నాను. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వోచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్‌గా ఉంటాయి. అవి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. చార్ట్ ఆఫ్ అకౌంట్స్‌లో మీరు చూడొచ్చు. 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వోచర్ టైప్ కీస్. సో, ఇప్పుడు ఇంక మనం క్రియేట్‌లోకి వెళ్లి లెడ్జెస్ క్రియేషన్ చేద్దాం. మీరు గమనించాలి ఇక్కడ చూడండి. ఇంతకుముందు ఇన్వెంటరీ మాస్టర్స్ మాత్రం వచ్చేటివి. ఎప్పుడైతే F11లో ఇన్వెంటరీ మాస్టర్స్ యేసి పెట్టారో, ఇక్కడ ఇన్వెంటరీ మాస్టర్స్, స్టాక్ గ్రూపు, కేటగరీ, ఐటెము, యూనిట్ కూడా అన్నీ వచ్చాయి. ముందు వచ్చేటివి కాదు. ఓకే. ఇది మళ్ళీ నో పెట్టామనుకో F11లో అక్కడ ఆప్షన్స్ రావు. ఈ నో పెట్టామనుకో కంట్రోల్ ఏ సేవ్. చూసారా వెళ్ళిపోయినాయి. మళ్ళీ రావాలంటే F11కి వెళ్ళాలి. చూసారా మళ్ళీ వచ్చాయి. యాహ్! ఇప్పుడు లెడ్జెస్‌లోకి వెళ్లి ఈ ప్రాబ్లమ్‌లో లెడ్జెస్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ సేవ్. ఎస్‌బీఐ బ్యాంక్, బ్యాంక్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. తర్వాత పర్చేజ్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. బాలు మొబైల్ స్టోర్,
సన్‌డ్రీ క్రెడిటర్స్ కంట్రోల్ ఏ. ఏ అంటే సేవ్ అంటే సేల్స్. సేల్స్ అకౌంట్స్ కంట్రోల్ ఏ. తర్వాత కమాల్ మొబైల్ స్టోర్ సన్‌డ్రీ డెబ్టార్స్ కంట్రోల్ ఏ. టాలీ సాఫ్ట్‌వేర్ ఫిక్స్డ్ అసెట్స్ కంట్రోల్ ఏ. ఇన్ఫోటెక్ సొల్యూషన్స్ సన్‌డ్రీ క్రెడిటర్స్ కంట్రోల్ ఏ. రెంట్ ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్స్ కంట్రోల్ ఏ. ఈ విధంగా మీకు కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్ మీకు ఆల్మోస్ట్ తెలుసండి. సో ఈరోజు ఏంటి మనకి కొత్తగా ఐటెమ్స్ వచ్చాయి. ఐటెమ్స్‌ని ఎలా చేయాలనేది తెలుసుకుంటాం. ఓకే. టాలీ ప్రైమ్ 6.0లో చూడండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ యూనిట్స్ చేసుకోవాలి. ఈ గ్రూప్స్, కేటగరీస్ చేసినా చేయకపోయినా ఏం కాదు. యూనిట్స్, స్టాక్ ఐటెమ్స్ చాలా మ్యాండేటరీ. సో యూనిట్స్ ఫస్ట్ ఇప్పుడు మీరు కొనే వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మీరు రియల్ టైమ్‌లో డజన్స్‌లో పర్చేజ్ చేస్తారు. కేజీల్లో పర్చేజ్ చేస్తారు. పీసెస్‌లో, ప్యాకెట్స్‌లో, నంబర్స్‌లో ఓకేనా? బ్యాగ్స్‌లో, బాక్సెస్‌లో, బాటిల్స్‌లలో ఎలాగైనా పర్చేజ్ చేయొచ్చు. కంపల్సరీగా ఇక్కడ మనకి నంబర్స్ మాత్రమే ఉన్నాయి. మీకు నెక్స్ట్ ప్రాబ్లమ్‌లో నంబర్స్ ఉంటాయి, బాటిల్స్ ఉంటాయి, బాక్సెస్ కూడా ఉంటాయి. జస్ట్ నేను కొన్ని చూపిస్తాను. ఎన్‌ఓఎస్ అంటే నంబర్స్. పీసీ అంటే పీసెస్. పీకే అంటే ప్యాక్స్. అంటే కిలోగ్రామ్స్. పీఎక్స్ అంటే బాక్సెస్. ఇలా మీకు రియల్ టైమ్‌లో ఏవేవి అవసరమవుతాయో అవన్నీ ఇక్కడ చేసుకోవాలి మీరు యూనిట్ క్రియేషన్‌లో. తర్వాత స్టాక్ గ్రూప్‌లోకి వెళ్దాం. స్టాక్ గ్రూప్స్ ఏమున్నాయి ఇక్కడ ఈ ప్రాబ్లమ్‌లో? మీరు చూసుకుంటే మొబైల్స్ ఉన్నాయి. ఎయిర్ డోర్స్ ఉన్నాయి. పెన్ డ్రైవ్స్ ఉన్నాయి. వీటన్నిటిని మనం గ్రూప్స్ అంటాం. కేటగరీస్ లేవు. నెక్స్ట్ ప్రాబ్లమ్‌లో ఉంటాయి. నెక్స్ట్ ఐటెమ్‌లోకి వెళ్ళండి. యెస్. ఈ విధంగా ఉంటుందమ్మా. ఫస్ట్ ఏముంది? వివో. మీరు చేసిన గ్రూప్స్ ఏవైతే ఉంటాయో అవి వీటికొచ్చుంటాయి. ఏ అండర్‌లో ఉన్నాయండి ఇవి? మొబైల్స్‌లో ఉన్నాయి. యూనిట్స్ ఏమున్నాయండి? నంబర్స్‌లో ఉన్నాయి. చూసేయండి. నోకియా, మొబైల్స్. నెక్స్ట్ ఓప్పో మొబైల్స్. నెక్స్ట్ బోట్, ఎయిర్‌డోర్స్, నంబర్స్, జేబీఎల్, ఎయిర్‌డోర్స్, నాయిస్, ఎయిర్‌డోర్స్, హెచ్‌పీ, పెన్ డ్రైవ్స్, నంబర్స్, శాండిస్క్, పెన్ డ్రైవ్స్, సామ్‌సంగ్ పెన్ డ్రైవ్స్. ఇలా 1000 ఐటెమ్స్‌ని ఇలాగే చేసుకోవాలమ్మా. ఇప్పుడు మనం చేసేది వితౌట్ జీఎస్టీ. జీఎస్టీ లేకుండా ఎలా చేయాలనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే. డన్. నెక్స్ట్ అయిపోయినాయా? ఎస్కేప్ ఇవ్వండి. మీరు చేసింటన్ని చూడాలంటే ఆల్టర్‌లోకి వెళ్లి స్టాక్ ఐటెమ్‌లోకి వెళ్తే ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. యూనిట్స్‌లో గాని ఏవైనా కూడా. ఇలా. వోచర్స్‌లోకి వెళ్దాం. ఫస్ట్ ఏముందమ్మా? రెసిప్ట్, క్యాపిటల్ 15,00,000. నెక్స్ట్ కాంట్రా. ఓకే. ఇక్కడొచ్చేసి క్యాష్ డిపాజిట్ 5,00,000 కంట్రోల్ ఏ. నెక్స్ట్ చూడండి పర్చేజ్. ఫార్మాట్ మారిందా? చూడండి. నేమ్ ఆఫ్ ఐటెమ్, క్వాంటిటీ, రేటు, అమౌంట్. నిన్నటి వరకు మనకు డెబిట్, క్రెడిట్ వచ్చింది. కానీ ఈ రోజు నుంచి ఫార్మాటే మారింది. ఓకే. అది మీరు గమనించాలి. పర్సనల్ ఇక్కడ బాలు మొబైల్ స్టోర్. పర్చేజ్. ఇక్కడ చూడండి మీరు చేసిన ఐటెమ్స్ అన్ని ఈ ప్లేస్‌లోకి వచ్చేసాయి ఆటోమేటిక్‌గా.
ఓకే. ఫస్ట్ ఏం తీసుకుంటాం? వివో. క్వాంటిటీ ఏనండి 50. రేట్ వచ్చేసి ఎంత? 15,000. ఒక్కొక్కటి 15,000. నెక్స్ట్ నోకియా. రేట్ వచ్చేసి 20,000. నెక్స్ట్ ఓపో. క్వాంటిటీ 50. రేట్ వచ్చేసి 25,000. తర్వాత బోట్ 30. రేట్ వచ్చేసి 1500. నెక్స్ట్ జేబిఎల్ 40. రేట్ వచ్చేసి 500. నెక్స్ట్ నాయిస్ 50. రేట్ వచ్చేసి 1000. నెక్స్ట్ హెచ్పి. రేట్ వచ్చేసి 500. శాండిస్క్ 20. 600. సామ్సంగ్ 80. 800. ఈ విధంగా మీరు పర్చేజ్ చేయాలి. టోటల్‌గా 32,51,000కి మీరు బాలు మొబైల్ స్టోర్ నుంచి 8 రకాల ఐటెమ్స్‌ని మీరు పర్చేజ్ చేశారు. సేవ్ చేయాలి. నెక్స్ట్ సేల్స్. చూడండి సేల్స్ ఫార్మాట్ కూడా మారింది. ఓకే. సో ఇక్కడొచ్చేసి ఎవరికి సేల్ చేస్తున్నాం? కమాల్‌కి సేల్ చేస్తున్నాం. ఓకే. వివో ఎన్ని సేల్ చేస్తున్నామండి? 30, 20,000. నెక్స్ట్ నోకియా 20, 25,000. నెక్స్ట్ శాండిస్క్ 40, 1,000. తర్వాత బోట్ 30, 2,000. జేబిఎల్ 20, 1,000. నెక్స్ట్ నాయిస్ 12,000. 12,50,000కి మనం కమాల్ మొబైల్ స్టోర్‌కి సేల్ చేసాం. నెక్స్ట్ F7 టాలీ సాఫ్ట్‌వేర్ 22,000. ఇన్ఫోటెక్ సొల్యూషన్స్. క్యాష్ పెయిడ్ టు క్రెడిటర్ బాలు మొబైల్ స్టోర్ 2 lakhs. నెక్స్ట్ రిసిప్ట్ కమాల్ మొబైల్ స్టోర్ 1 lakh. నెక్స్ట్ రెంట్ 26,000. ఈ విధంగా మనం ఇన్వెంటరీ అనేది మెయింటైన్ చేయాలి. ఎస్కేప్ ఇవ్వండి. మీరు చేసింటేనే చూడాలంటే డే బుక్‌లో ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి. ఆల్ట్ F1 ఎక్స్పాండర్. సో నెట్ ప్రాఫిట్ 2,70,000 వచ్చింది. తర్వాత స్టాక్ సమ్మరీలోకి వెళ్ళండి. ఆల్ట్ F1 ఇవ్వండి. ఆల్ట్ F1 ఇచ్చిన తర్వాత F2 క్లిక్ చేయండి. ఇక్కడ సో గూడ్స్ ఇన్ వర్సెస్, సో గూడ్స్ అవుట్ వర్సెస్ ఈ రెండింటిని వేసి పెట్టండి. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. 40 పర్చేజ్ చేశారు, 20 సేల్ చేశారు, 20 క్లోజింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి. 50 పర్చేజ్ చేశారు, 25 సేల్ చేశారు, 25 ఉన్నాయి. సో ఓపో 50 పర్చేజ్ చేశారు, ఏం సేల్ చేయలేదు, అలాగే 50 ఉన్నాయి. సో ఇన్వర్స్ టోటల్ వాల్యూ 32,51,000. సో అవుట్వర్డ్ సేల్స్ వాల్యూ 12,50,000. రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ 22,97,000. తర్వాత డాష్ బోర్డ్. డాష్ బోర్డ్‌లోకి వస్తే రిపోర్ట్స్ అన్ని ఒకే చోట కనబడతాయి. డిస్‌ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్. డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్.
పర్చేజ్ రిజిస్టర్ చూడండి, కింద గ్రాఫ్ కూడా చూపిస్తుంది లెఫ్ట్ సైడ్ లో, మంత్ వైజ్ గా షో చేస్తుంది. సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కంట్రా రిజిస్టర్. సో ఈ విధంగా మీరు ఇన్వెంటరీ అనేది మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో ఇన్వెంటరీ అంటే బయ్యింగ్ అండ్ సెల్లింగ్, ఐటమ్స్ కొనడం, వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకోవడం, మార్కెట్ లో సేల్ చేయడం. ఇది కాన్సెప్ట్ ఇక్కడ. ఫస్ట్ ఈ ప్రాబ్లం నేను చెప్పుకున్నాను. నెక్స్ట్ ప్రాబ్లం మీరే చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం లో ఏమున్నాయి మీకు? కేటగిరీస్ ఒకటి యాడ్ అయినాయి ఎక్స్ట్రా, అంతే, రిమైనింగ్ ఏం లేవు. చూడండి, స్టార్ మెడికల్ ఏజెన్సీ. ఓకే, ఇక్కడ మీకు ఎక్స్ట్రా ఏమున్నాయంటే ఐటమ్స్ లో కాకుండా ఇక్కడ చూడండి, స్టాక్ గ్రూప్స్ ఏమవుతాయి? మెడిసిన్స్ అవుతాయి. మెడిసిన్స్ తర్వాత జనరల్ ఐటమ్స్, జనరల్ ఐటమ్స్. సో తర్వాత నెక్స్ట్ స్టాక్ కేటగిరీ. స్టాక్ కేటగిరీస్ ఏమున్నాయి ఇక్కడ? పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, సిరప్స్, సోప్స్, టూత్ పేస్ట్, షాంపూస్. ఇలా కేటగిరీస్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ ఐటెంలోకి వెళ్తే ఇక్కడ చూడండి, నిమ్ స్లైడ్. కేటగిరీ ఏం తీసుకోవాలి? గ్రూప్ ఏం తీసుకోవాలి? మెడిసిన్. ఈ యూనిట్ కి అండర్ కి మధ్యలో, మెడిసిన్ కి మధ్యలో F2 లోకి వెళ్తే కేటగిరీ అనే ఆప్షన్ ఉంది. యూజ్ స్టాక్ కేటగిరీ ఫర్ స్టాక్ ఐటమ్, ఇది తీసుకోవాలి. కంట్రోల్ సేవ్. చూసారా, నిమ్ స్లైడ్ ఏ దానికి ఎందుకు వస్తుంది? పెయిన్ కిల్లర్స్ కి. యూనిట్స్ కూడా మీరు ముందే తీసుకోవాలమ్మా, నేను ఆల్రెడీ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ చూపిస్తున్నాను. మీరు కొత్త కంపెనీలో యూనిట్స్ కూడా చేసుకోవాలి. ఇలా తీసుకోవాలి. ఓవరాల్ ఫస్ట్ యూనిట్స్ మీరు తీసుకోవాల్సింది. నేను ఆల్రెడీ ముందే చేశాను కాబట్టి చూపించాను. ఇట్లా నెక్స్ట్ అమాక్జీ. దీనిలో వచ్చేసి సో మెడిసిన్స్ కేటగిరీ ఏం తీసుకోవాలి? యాంటీబయాటిక్స్. యూనిట్స్ ఏం తీసుకోవాలి? బాక్సెస్. ఇలా తీసుకోవాలి అంతే. ఆ మొత్తం 20 ఐటమ్స్ సన్ ట్రేడ్స్ కింద తీసుకోవాలి మీరు. సిప్రో. నేను రెండే చూపిస్తున్నాను, మీరు మిగతా మీరే చేయాలి. జింటక్స్, కేటగిరీ సిరప్స్, యూనిట్స్ వచ్చేసి బాటిల్స్. నేను చేయలేదు, ఇన్నే చేస్తాను చూడండి, క్రియేట్ పీటీ. బాటిల్స్ ఇలా. ఇయర్స్, జనరల్ ఐటమ్స్, సోప్స్, యూనిట్స్ వచ్చేసి బాక్సెస్. ఏమా, ఈ విధంగా తీసుకోవాలి. ఓచర్స్ లోకి వచ్చి పర్చేజ్ లోకి వెళ్ళి మొత్తం 20 ఐటమ్స్ ఇక్కడే కింద ఇచ్చేయాలి. టోటల్ గా సేవ్ చేయాలి. ఇంకా సేల్స్ ఏవైతే పర్చేజ్ చేశారో వాటినే మీరు సేల్ చేస్తారు. ఇంకా లాస్ట్ లో ఎక్స్పెన్సెస్ ఉన్నాయి కదా, అన్ని పేమెంట్ తీసుకోవాలి. ఇప్పుడు ఏముంది? ఫస్ట్ ఆల్ టు సి. ఆన్ ద స్పాట్ ఏదైనా క్రియేట్ చేయాలంటే ఆల్ టు సి మా. ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 20,000. మళ్ళీ డెబిట్ సి, రెంట్ 25,000. మళ్ళీ డెబిట్ సి, ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 10,000. మళ్ళీ డెబిట్ సి, ఆల్ టు సి, మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 25,000.
ఫుడ్ ఎక్స్‌పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్, ఫైర్ ఇన్సూరెన్స్, డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. లాస్ట్‌లో క్యాష్ తీసుకోవాలి. ఇలా ఈ విధంగా మీరు ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్ అనేది చేయాలి. బయింగ్ అండ్ సెల్లింగ్ ఇన్వర్స్ ఆర్ అవుట్‌వర్డ్స్. ఓకే. పర్చేజ్ ఎంత చేసాం, సేల్ ఎంత చేసాం, మన దగ్గర క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది. ఇలా చూసుకుంటామనమాట. దీన్నే ఇన్వెంటరీ అంటారు. దీన్నే మనం ఇన్వెంటరీ అని చెప్పుకుంటాం. ఓకే. సో గైస్ ఈ 2 టుడే ఆర్ టుమారో చేయండి మంచిగా. సో డే ఆఫ్టర్ టుమారో మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేయాలి? టాలీ ప్రైమ్ 6.0 అనేది మనం డిస్కస్ చేస్తాం. ఓకే. ఎనీ డౌట్స్ గౌతమ్, జాహ్నవి, లక్ష్మి ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? క్లియరా? అందరూ ఫెస్టివల్ మూడ్‌లో ఉన్నట్టున్నారు ఐ థింక్. ఓకే. డన్ గైస్. బై.